నమస్తే అండి. మరి ఈరోజు 49వ సోమవారంలో ఉన్నాం. ధ్యాన భీమఖండంలో భాగంగా 49వ సోమవారం వచ్చి సోమేశ్వర గ్రామం అండి. ఇక్కడ హస్త నక్షత్రం 1వ పాదం అండి. మరి ఇక్కడ స్వాముల వారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంగా ఇక్కడ పూజించబడుతుంది. కాబట్టి మరి యొక్క ఆలయాన్ని మన ఎన్ఎంసి ప్రేక్షకులు ప్రతి ఒక్కరు చూసి వీక్షిస్తారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. సోమేశ్వరం శివాలయం ప్రదక్షిణ చేస్తున్నాము. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకించి పక్కన గుడి ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అష్ట సోమేశ్వరాయల్లో ఇది ఒకటి. చూడండి, ఈశాన్యం పైన మల్ల, తూర్పున కోలంక, ఆగ్నేయం దంగేరు, ఉత్తరం వెల్ల, వాయుం సోమేశ్వరం, పడమర వెంటూరు, నైరుతి కోరమిల్లి, దక్షిణం కోటిపల్లి, ఇంకా ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారు. ఇక్కడ శ్రీ వత్సదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, సుబ్రహ్మణ్యేశ్వరం గుడి కూడా ఉంది. ఆలయం అంతా అద్భుతంగా ప్రకృతితో, చక్కటి వృక్షాలతో అద్భుతంగా ఉంది. రావి చెట్టు, చక్కటి ప్రాంగణం అద్భుతంగా ఉంది. ఇక్కడ శ్రీ పర్వతవల్లి నీల సమేత హమ్మేతం బ్రహ్మేశ్వర స్వామి అంట. చూడండి గుడి వెనకాల. ఓకే, చేస్తున్నాం. మాస్టర్స్ అందరూ కూడా మెడిటేషన్ ఉన్నారు. 2 to 4 క్లాస్ కండక్ట్ చేశారు. శ్రీ దండు గణపతి స్వామివారు అంట. చూడండి, విగ్రహం దగ్గర నుంచి కాలభైరవ స్వామి, శ్రీ సిద్ధి గణపతి స్వామి వారు. గుడి చూపిస్తాను. లాక్ చేసింది. ఇది హోనశకం 1938 సంవత్సరం నావలం పెద్ద భీమయ్య గారి ద్వితీయ పుత్రుడు రామలింగయ్య గారిచే దేవాలయం పునర్నిర్మాణం గావించడమైనది. అయితే అంతకుముందు దీన్ని చరిత్ర అవడానికి పెడతారు, చూస్తారు. నాగలింగం చెట్టు, పుష్పాలు చూపిస్తాను దగ్గర నుంచి. తెలిసే ఉంటుంది మీకు, చూసి ఉంటారు. చూడండి కదా, పువ్వులు చూసారు కదా, నాగలింగ చెట్టు. ఫ్లవర్ వచ్చేసి శంఖం. శివుడికి పడగ విప్పినట్లుగా కనిపిస్తుంది. ఓకే, దక్షిణ కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈరోజు ధ్యాన భీమకండ శైవక్షేత్రం యజ్ఞంలో భాగంగా ధ్యాన ప్రచారం కొరకు 49వ వారము సోమేశ్వరం వచ్చి ఉన్నాము. ఇక్కడ స్వామివారు 2 విధాలండి. ఒకటి మన అష్ట సోమేశ్వరాల్లో ఒకటి. అష్ట సోమేశ్వరాలు అంటే మనకి ద్రాక్షారామానికి 8 దిక్కుల్లో 8 శివలింగాలు చంద్ర ప్రతిష్ఠ జరిగింది. అంటే చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠ చేశాడు. దాంట్లో వాయులింగం ఉండేది. వాయు దిక్కులో సోమేశ్వర లింగం. అలాగే మన ధ్యాన భీమకండంలో 49వ వారము హస్త నక్షత్రం 1వ పాదం. ఇక్కడ స్వామివారు బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామిగా వెలిచి ఉన్నారు. ఇక్కడ ధ్యాన ప్రచారం చేసి ఊరినంతా సహకారంగా మార్చి దేవాలయాలన్నీ ధ్యానాలయాల కాన్సెప్ట్లో మన పత్రి సార్ మనకి ఇచ్చిన ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొని ఊరందరికీ కరపత్రములు పంచి ధ్యానం నేర్పి ఇంటింటా ధ్యాన ప్రచారం చేసి వారికి ఈ ఊరినంతటినీ సహకార జగత్తుగా మారుద్దామని సంకల్పంతో ఇక్కడ వచ్చాము. అలాగే ఈరోజు మన సంకల్పంలో ఇక్కడ పబ్లిక్ పర్మిట్ రావాలని ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాలుగా ఇక్కడ సోమేశ్వరం బేబీ గారు వాళ్ళ టీం అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. బెదగాపు గారు అందరూ కూడా వారికి మన సపోర్ట్గా వచ్చి ఇక్కడ పబ్లిక్ పర్మిట్ రావాలని సంకల్పం చేసి ధ్యానం చేద్దాం. మాస్టర్స్ సహకార జగత్కి ధ్యాన జగత్కి ధ్యాన జగత్కి తిరుమల జగత్కి ధ్యాన భీమఖండానికి సోమేశ్వర గ్రామానికి అక్కడ సోమేశ్వరంలో బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారికి ధ్యానంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్ అందరికీ జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. ఈ అశేష జనవాహినిలో అందరూ కూడా ఇంటింటికి ఊరు చాలా పెద్దదండి. గ్రామం అంతా కూడా చాలా పెద్దది. అందరూ కూడా సహనంగా ప్రతి ఇంట కూడా కరపత్రాలు పంచి ధ్యాన ప్రచారం చేయండి మాస్టర్. మా కరపత్రంలో అన్ని పంచిన తర్వాత మన బేబీ గారి ఇంట్లో లంచ్ అండి. లంచ్కి అక్కడికి వచ్చేయండి అందరూ. బేబీ గారి ఇంటికి లంచ్కి వచ్చేటప్పుడు బేబీ గారి ఇంటికి రండి, తిరిగి ఇక్కడ కాదు. ఓకే మేడం, నాకు ఆర్డర్ పెట్టేస్తాను. వెళ్తావా వెళ్తావా చూసి తిరగవా? కూర్చో, ఇవాళ కాదు. నన్ను బాతుల్లో ఫీట్లు చేసింది, బడివేలు పడింది. ఒక 5 నిమిషాలు మాత్రమే మనం అందరం సరైన ధ్యానం చేద్దాం. విశ్వశక్తిని మనం అపారంగా తీసుకుందాం. విశ్వశక్తి తీసుకోవాలంటే మనం కళ్ళు మూసుకుని శ్వాస మీద చేసి పెడితేనే విశ్వశక్తి తీసుకోగలం. దాని ద్వారా మనకి మైండ్ మనకి రిలాక్స్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది. మనకి ఎలాంటి మన మనసులో ఎలాంటి ఒత్తిడులు ఉన్నా ఆ ఒత్తిడులన్నీ కూడా తగ్గి మనం చక్కగా ఆరోగ్యంగా ధైర్యంగా ఉత్సాహంగా ఆనందంగా మనం ఉండగలం ఈ ధ్యానం ద్వారా. ధ్యానం అనగా శ్వాస మీద చేస. మనలోని ఎలాంటి రుగ్మతులు ఉన్నా అవన్నీ కూడా రుగ్మతులు తగ్గుతాయి ఈ ధ్యానం ద్వారా. అంటే ముక్కులోని గాలి కనిపెడితే ముక్తికి మరి దారి అన్నారు రామన్ గారు. ముక్తికి దారి అంటే మనకి ఇంకంతకన్నా కావాల్సి ఉంది. మనకి నీలో ఉన్నాడు కదా, నీ ముక్కులోనే ఉన్నాడు కదా, నీ శ్వాస రూపంలో ఉన్నాడు కదా దైవం. దాన్ని కనిపెట్టు. నువ్వు బయట పూజలు జపాలు వ్రతాలు యాగాలు అవన్నీ కూడా చేయవసరం లేదు. నీలో ఉన్నది శ్వాస. ఆ శ్వాస మీద చేసి పెట్టు. నీకు ఏది కావాలన్నా నీకు వస్తుంది. నువ్వు ఏది చెయ్యాలన్నా నువ్వు ధైర్యంగా వెళ్ళగలవు. అన్నిటికీ A to Z ఈ ధ్యానం మనకి ఉపయోగపడుతుంది. తలపొడి కాంచి క్యాన్సర్ వరకు కూడా తగ్గుతుంది ఈ ధ్యానం ద్వారా. ఎంతో సులువైన మార్గం.
పత్రిజీ గారు మనకి కనిపెట్టించారు. ఆయనకి మహనీయులు, వారి కృతజ్ఞతలు. ఒక 10 సెకండ్స్ మాత్రమే ధ్యానం. అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. Ay, no,